హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విద్యా ఛానల్. అందరు బాగున్నాను, నేనైతే బాగున్నాను. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేనైతే ఏం చేస్తున్నాను అంటే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే అనమాట. లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు వీడియోలు అయితే మీకైతే వస్తాయి. ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేస్తున్నానో చూద్దామా. ఇప్పుడైతే చీర అయితే ఇదే అండి, లాంగ్ ఫ్రాక్కి అయితే చీర అయితే ఇది. ఈ పళ్ళు పాట అయితే సపరేట్ అయితే కట్ చేసుకుందాం, బాడీకి అయితే వేద్దామని. ఇప్పుడైతే ఇదైతే సపరేట్ అయితే చేసేసినాం, సారీ అంతా సపరేట్ అయితే చేసినాం. ఇప్పుడైతే లంగాకి మెజర్మెంట్ అయితే తీసుకుందాం. ఇప్పుడు లంగా పొడవు ఎంత ఉందో అదైతే తీసుకున్న తర్వాత ఈ క్లాత్ అయితే 3 మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నా సారీ నుంచి అయితే. ఇప్పుడు ఆమె బక్కగా ఉందనమాట, లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసే అమ్మాయి అయితే బక్కగా ఉంది. ఆమెకి ఎక్కువ క్లాత్ అయితే పట్టదు, అందుకోసమే 3 మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నా సారీ నుంచి. ఇప్పుడు డ్రెస్ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకుందాం. డ్రెస్ ప్రకారం అయితే ఆమెది అయితే స్టిచ్ అయితే చేయాలన్నమాట. ఇది ఎంత పొడవు ఉందనేది చూసేద్దాం. ఇది 28 ఉంది, ఇక్కడ దాకా అయితే ఉంది. ఇప్పుడు ఇది 28 ఉంది కాబట్టి 20 కొద్దిగా పైకున్నా పర్లేదు, కింద నాకు పాయింట్ కనిపించాలా అనిందా అమ్మాయి అయితే. అందుకని నేను 28 పెడుతున్నా. కరెక్ట్ 28 ఇక్కడికి ఉంది. కొద్దిగా ఇక్కడికైతే కటింగ్ అయితే చేసేస్తున్నా. లంగా అయితే మెజర్మెంట్ అయితే అయిపోయింది. దీన్ని హాల్ వేసి పక్క కట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడైతే బాడీ కటింగ్ అయితే చేసేద్దాం. అలానే దీనికి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇది మెజర్మెంట్ చేసినాం కదా, ఈ లైనింగ్ అయితే అవసరం అయితే లేదు. ఇంక ఇది ఎంత ఉంటే ఇది కూడా అంతే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నా. నేనైతే లైనింగ్ కట్ చేస్తున్నా, ఎందుకంటే చీర క్లాత్ అయితే స్మూత్గా ఉంది. లైనింగ్ కట్ చేసిన తర్వాత చీరదే అటాచ్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే ఇది డబల్ హోల్డింగ్ అయితే చేసినాను అనమాట. హోల్డింగ్ అయితే చేసినాయి. బాడీ పొడవు 15 ఇంచులు ఉంది. కుట్లకు కలుపుకొని 16 ఇంచులకు అయితే పెట్టేస్తాను. 1 ఇంచ్ ఎక్స్ట్రాతో 16 ఇంచులకు అయితే కటింగ్ అయితే చేస్తున్నా. ఇట్లా వెడల్పు 13.5 ఉంది. 13.5 ఇంటూ 4 ఇంచులు ఎంత అవుతుంది? 13 ఒక 4 17 ఇంచులకి అయితే లూజ్ అయితే పెట్టుకుంటున్నా. కరెక్ట్ ఉంది ఇది. ఇంకా దీన్ని ఏం మార్క్ అయితే వేసుకునేది లేదు, 17 ఇంచులు. ఇంకా ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్రకారం అయితే మార్క్ తెలుసుకున్నాం. 16 ఇంచులు ఉంది. ఇది 4 మడతలు అయితే హోల్డింగ్ అయితే చేసినాను. ఇప్పుడు ఇది బోట్ నెక్ పెట్టమనింది వెనకాల. ఈ అమ్మాయి లూజ్ తక్కువ ఉంది కాబట్టి డ్రెస్ది 6 ఇంచులు పెడుతున్నా బోట్ నెక్కి. ఇక్కడ 3 ఇంచులు పెట్టేస్తున్నా. 3 కాదు, పావుదక్క 3 పెడుతున్నా, ఎందుకంటే చిన్నగా ఉంది కదా, పక్కగా ఉందన్నమాట. ఎక్కువ 3 ఇంచులు పెడితే జారిపోతుంది, అందుకనే పావుదొక్క 3 అయితే పెడుతున్నా. ఇది సంక డౌన్ 6.5 పెడుతున్నా.
ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని ఇట్లా కరువు తిప్పుకోవాలి. ఇప్పుడైతే సంక అయితే కటింగ్ అయితే చేసేస్తున్నా. ఇప్పుడు సంక ఇది 2:15 ఉంది, ఇది 3:30 ఉంది, వెడల్పు భుజం వెడల్పు 3:30 ఉంది. ఇప్పుడైతే సంక డౌన్ అయితే 6:30 అయితే పెట్టినాను. చంక అయితే కటింగ్ అయితే వేసేసుకుందాం. అలాగనే దీన్ని ఓపెన్ అయితే చేసేసుకుందాం. ఏదేది సపరేట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ సపరేట్, ఫ్రంట్ పార్ట్ సపరేట్ అనమాట. ఇది ఫ్రంట్ అయితే 2:15 ఉంది. ఇట్లా 5.5 ఇంచులు అయితే పెట్టేస్తున్నా. 6 పెడుతున్నా, మరి కుట్లో లేకపోతే 5.5 వస్తుంది కాబట్టి రౌండ్ 2:15 అయితే పెడుతున్నా. ఇది రౌండ్ నెక్ అయితే పెడుతున్నా. వన్ ఇంచ్ ఇట్లా వంపు తిప్పుకోవడానికి అయితే 1 ఇంచ్ అయితే గీసినాను అనమాట. ఇప్పుడైతే వంపు తిప్పుతున్నా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నా. ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే ఇలా అయితే వచ్చింది. రౌండ్ నెక్ ఇది అనమాట. బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తా ఇప్పుడు. ఇది 2:15 ఇంచులకు అయితే ఉంది కదా, ఈడగున 3.5 ఇంచులకైతే కింద నెక్ డౌన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచులకి నెక్ డౌన్ పెట్టుకొని ఇట్లా గీసుకోవాలన్నమాట. ఇట్లా గీయాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ కరువుకి ఇలా గీసుకోవాలి. 3.5 అంటే 4 ఇంచులు పెడదాం. 7.5 ఇంచులకైతే ఈడ మార్క్ అయితే వేసినాయి అనమాట. ఇది 1.5 ఇంచుకి అయితే వేస్తున్నా. 1.5 ఇంచుకి ఇట్లా లైన్ స్ట్రైట్ లైన్ అయితే వేస్తున్నా. 1.5 ఇంచు దీంట్లో నెక్ అయితే వేసుకోవాలి. అయితే నెక్ అయితే ఇప్పుడు ఓవెల్ షేప్ అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం 4 ఇంచులు అయితే ఉంది నెక్ విడ్త్ పొడవు. ఇది 1.5 ఉంది. ఇది 2.5 ఇంచులకైతే ఈ దీంట్లో సగం 4 ఇంచులలో సగం 2 ఇంచులకైతే ఈడ ఒక డాట్ అయితే వేసుకున్నా. ఇప్పుడు ఈ డాట్ని కలుపుకుంటూ దీన్ని ఇట్లా ఓవల్ షేప్ అయితే ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇంకా ఇది నెక్. బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇలా అయితే ఉంది.
ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకుందాం. బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టమనింది. అవి 9 ఇంచులు 9.5 ఇంచులు అయితే పెడుతున్నా పొడవు అయితే. మొత్తం 10 ఇంచులు అయితే పెట్టేస్తున్నా హ్యాండ్స్ పొడవు అనమాట. ఎందుకంటే కుట్లు లేకుండా పోవాలి కదా. ఈడ 1/2 ఇంచు కుట్లలోకి, ఈడ 1/2 ఇంచు కుట్లలోకి పోతా. మొత్తం 9 ఇంచుల హ్యాండ్స్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ 10 అంటే ఇక్కడ 7 ఇంచులకైతే డౌన్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయితే ఇలా ఉంది. హ్యాండ్స్ కటింగ్ అయితే చూసేసారు కదా. లూజ్ అయితే వాళ్ళది హ్యాండ్స్ లూజ్ అయితే 4.5 అయితే ఉంది. చంక లూజు 6.5, చంక లూజ్ అయితే 6.5 అయితే ఉంది. హ్యాండ్స్కి అయితే లూజ్ ఇది ఎక్స్ట్రా మార్జింగ్ అన్నమాట. ఇదైతే ఇలా అయితే కటింగ్ అయితే చేసేసుకుందాం. ఎక్స్ట్రా కుట్లకైతే 2 ఇంచులు అయితే పెట్టేసినాను అనమాట. మళ్ళీ మీరు అనుకుంటారు ఒక చెప్తుంది 2.5 2 ఉంది కుట్లకైతే. అది ఫ్రెండ్స్ ఈ వీడియో కటింగ్ అయితే ఈ విధంగా ఇక్కడ మెజర్మెంట్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో అయితే మేము